హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇల్లు ఇల్లాలు. ఈరోజు మనం తయారు చేస్తున్నాం బ్రెడ్ బజ్జీ. ఇది చాలా సింపుల్, ఈజీ కూడా, చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను ముందుగా ఒక పెనంలో ఆయిల్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకున్నానండి. తర్వాత శనగపిండి 1.5 కప్పు తీసుకున్నాను, కారం 2 టీ స్పూన్లు వేసుకున్నాను, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకున్నానండి. తర్వాత వాము తీసుకొని బాగా నలిపి వేసుకున్నాను. వాము కూడా ఇలా వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను. అంతా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకున్నానండి. మెత్తగా కలుపుకున్నాను. ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా, టైట్గా కాకుండా కొంచెం ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఇలా చూసానండి. ఆయిల్ వేడెక్కేసింది. ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఇలా మనకు కావాలనుకుంటే ఫుల్ సైజ్ అన్న వేసుకోవచ్చు, లేదా హాఫ్ సైజ్ అన్న కూడా వేసుకోవచ్చు. ఇలా 2 పక్కలు కాల్చుకొని వేడివేడిగా టమాటో కెచప్తో కానీ, టమాటో సాస్తో కానీ మీ ఇంట్లో వాళ్ళకంతా సర్వ్ చేసుకోండి. వర్షాకాలంలో ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. తర్వాత ఒక చిన్న మాట ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి.